సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సచ్చా. ఈవిడ ఐశ్వర్య, ఇప్పుడు నెంబర్ 1 హీరోయిన్ ఈవిడే. నమస్కారం సార్. మీరు మాట్లాడేసి రండి, వెయిట్ చేస్తాను. అలాగే. సచ్చా సచ్చా, ఐశ్వర్య సినిమాలో కంటే బయట చాలా అందంగా ఉంది. తననే. అయ్యో, అదంతా నేనెలాగా? ఈమె నటి ఐశ్వర్య, మన పార్టీ కొత్త మెంబర్. నమస్కారం. రేపు జరగబోయే పదవీ ప్రమాణంలో మంత్రుల జాబితాలో ఏ మార్పు లేదు. అయితే ఓ చిన్న దిద్దుబాటు. 16 సంవత్సరాలుగా న్యాయశాఖ, విద్యాశాఖ చూసుకుంటున్న ప్రతాప్ రెడ్డి గారు ఇకపై న్యాయశాఖ మాత్రమే చూసుకుంటారు. అప్పుడు ఎడ్యుకేషన్? మన పార్టీ కొత్త సభ్యురాలైన నటి ఐశ్వర్యని ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేయాలనుకుంటున్నాను. అన్నిటిని ఆమెనే చూడమని చెప్పండి. ప్రతాప్ రెడ్డి, ఇది క్యాబినెట్ మీటింగ్, మర్యాదగా మాట్లాడు. ఏం చేస్తున్నారు మీ యొక్క బృందం? ఎవరినో రోడ్లో డ్యాన్స్ ఆడేవాడిని తీసుకొచ్చి రాజకీయంలో నెంబర్ చేర్చారు, వాడికి వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. అదంతా చూస్తూ మేము ఊరుకునే ఉండాలా? ఇలా చూడండి సార్, మీ మాట వినే నేను ఇక్కడికి వచ్చాను, కానీ అందరి ముందు నన్ను అవమానించారు. నా వల్ల ఏ బ్రేక్ వద్దు. ఆ మంత్రి పదవిని ఆయనకే ఇచ్చేయండి. ఈ పార్టీకి మెంబర్ చేసింది నేను. ఎవరి మాటలు విని నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదండి, నేనొక ఆడదాన్ని. మీరున్నప్పుడే ఇంత అసహ్యంగా మాట్లాడేవాళ్ళు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించారని గ్యారంటీ ఏంటి? ఒకటి, ఈ పార్టీలో నేనుండాలి లేదా ఆయనుండాలి. కాస్తుండు. ప్రతాప్ రెడ్డి, నేను ఈ పార్టీ సెక్రటరీని. నా మాటకి విలువిచ్చి పార్టీలో ఉండండి, లేదంటే లేచి వెళ్ళండి. నాకు ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే ఒక లీడర్ పార్టీ మెంబర్స్ కాకుండా యాక్టర్ నమ్మాడో ఆ రోజు ఆ పార్టీ లేకుండా పోయింది. దీనికి పని పార్టీ నుంచి మినిస్టర్ అనే పేరులో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఏంటండి, మంత్రులందరూ వెళ్ళిపోయారు, ప్రభుత్వాన్ని ఎలా నిర్మిస్తారు? రాజకీయాల్లో ఇలాంటి గొడవలు ఎన్నో చూశాను. సన్సెట్లో కోపంగా వెళ్ళినోళ్ళు సన్ రైజ్కి తిరిగొస్తారు. ఈరోజు నిన్ను వద్దన్నవాళ్ళు రేపు నువ్వు కావాలి అంటారు. కొద్ది రోజుల్లో నిన్ను తల మీద పెట్టుకు పూజిస్తారు. ఆ తర్వాత నిన్ను నాయకురాలను కూడా చేస్తారు. మన ప్రాబ్లం ఒక సొల్యూషన్ సత్యనే. సత్య ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని మనం ఒప్పుకోవాలి. సత్య మామూలు మనిషి కాదు. అతను ఏం చేసినా భయంకరంగానే ఉంటది. ఆగు సత్య. ఏమిటయ్యా ఈ వేషం? రాను రాను నాకు ఏదీ నచ్చట్లేదండి. ఇక్కడ పాపాలు చేయటం అనేది ఎక్కువైపోయాయి. అందువలన హిమాలయాలకు నేను వెళ్ళి కొన్నాళ్ళు జపం చేద్దామని నేను డిసైడ్ చేసుకున్నాను. ఈ నిర్ణయానికి కారణం ఏంటి సత్య? దేశంలో చల్లగా ఉండాలి, మంచి ప్రభుత్వం రావాలనే నేను అభిరామి గారికి ఆదరవిచ్చా. కాని ఆయన ఐస్ క్రీం లాగున్న ఐశ్వర్య మత్తులో పడిపోయి ఈ దేశాన్నే తనకి రాసిస్తాడేమో అనిపిస్తుంది. సత్య, ఇలా చెప్తే మా పరిస్థితి ఏంటి? మీరు ఎలా నాశనం అయిపోతే నాకేంటి? ఎలాగో అభిరామ్ గారి దగ్గర నుంచి బయటికొచ్చారు. మీరందరూ కలిసి ఒక నాయకుణ్ణి ఎంచుకొని అతన్ని మీరు సీఎం చేయండి. మేమంతా కూడా ముఖ్యమంత్రికి తాళం వేసేవాళ్లమే. పార్టీలో 2వ స్థానం 3వ స్థానాల్లోనే మిగిలిపోయాం. మాలో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందో చెప్పు సత్య. మీరు దానికి బాధపడకండి, నేను దానికి ఒక ఉపాయం కనిపెట్టాను. మీ 14 మంది ఫోటోల్ని కూడా ఈ అట్టలో అంటించాం. ఇప్పుడు ఇతను ఆ చిలక గుండుని తెరుస్తాడు. ఇప్పుడు ఆ చిలక బయటికొచ్చి ఎవరి ఫోటోని తీస్తుందో వారే ఈ రాష్ట్రం మొత్తానికి సీఎంగా ఉంటారు. అయ్యా, సూపర్ ఐడియా సత్య. ఏంటి సత్య, చిలక చీటి తీసి కింద వేస్తుంది? చీటీ తీసి కింద పడేసిందంటే వాళ్ళు అక్కర్లేదని అర్థం. అయితే అది ఎవరో చూడండి. అప్పా స్వామి అవుట్. అయ్యగారు, ఇది అస్సలు న్యాయం కాదు. పిట్ట ఒక్కటి తీసుకోకపోతే అర్థం ఏంటి? ఇంకా అర్థం కాలేదా? మీలో ఎవరో సీఎంగా ఉండటానికి అర్హత లేదు, 2వ 3వ ప్లేస్కి ఉండటానికే సరిపోతారని.
అయితే ఎవరు సీఎం? ఎవరు సీఎం? మరి ఎవరు అప్పుడు సీఎం అయ్యా? ఎవరయ్యా సీఎం? ఎవరు? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? చెప్పయ్యా, ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? చెప్పండి. ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? చెప్పయ్యా. ఆహా, మన రాష్ట్రం తలరాతే మారిపోయిందయ్యా. ఏమిట్రా చెప్తున్నావు? అయ్యా, ఇది మామూలు చిలక కాదు. అమ్మవారి భుజం పైన కూర్చుంటది కదా ఒక చిలక, దాని మనమరాలు. అవన్నీ ఫోటోల్ని కింద తోసేసి మీ తలపైన వచ్చి కూర్చుందంటే దానికి ఏమర్థం? అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉందని. మీరే మనకు కాబోయే ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సత్య. చెప్పండి, అమ్మవారి శాపమిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సత్య. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. తెలుగు వాళ్ళలో మొదటి వాడైన సత్య. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. నమస్కారం తమ్ముడా. నమస్కారం. అందరూ అలా కూర్చోండి, అలా కూర్చోండి. మీరందరూ పెద్దవాళ్ళు. ఎంతగా సినిమాలో సీనియర్ అయినా రాజకీయంలో అప్రెంటిసే కదా. మీరందరూ నాకు నేర్పించాలి. పెద్దవారు మీరు ఆశీర్వదించండి. బాబు బాబు చూడు బాబు, చెప్పాలంటే మీ పాదాలు మేము నమస్కరించాలి. మీరు మా పాదాల మీద పడి సాంప్రదాయాన్ని అవమానించారే. అరే, ఇదిగోండి ఏంటండి వచ్చిన రోజే కవర్ ఇస్తున్నారు? కవరు ప్లస్ అమౌంట్ అదేనండి గవర్నమెంట్. అరేరే అన్న, ఈ లంచం తీసుకుంటాం తప్పు కదా? సత్య, నేను పోయిన గవర్నమెంటులో దేవాదాయ శాఖ మంత్రిని. 6 దేవుడి విగ్రహాల్ని అమ్మేశాను, 5 హారాల్ని నొక్కేశాను. ఒకసారి బంగారు రథం ఊరేగుతున్నప్పుడు దాన్ని అలాగే రూటు మార్చి నా ఇంటి కారు షెడ్లో పెట్టి తాళం వేసేశానంటే చూసుకో. నన్ను చూసారంటే వర్షం వచ్చినప్పుడు కూడా నేను స్కూల్ పక్కన పోయింది లేదు. నన్ను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. సిగ్నేచరే రాని నా పేరులో 3 మెడికల్ కాలేజ్, 8 ఇంజనీరింగ్ కాలేజ్, 16 పాలిటెక్నిక్ కాలేజ్, కానీ నర్స్ ట్రైనింగ్ కాలేజ్ లేదు. దానికి నువ్వు ఏర్పాటు చేయి. నర్సుని నేను నీకు ఏర్పాటు చేస్తాను. నేనేం తక్కువ తిన్నానా? ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కి దిగిన లాడ్జే లేదు. లాడ్జా? హే, అన్ని కాంట్రాక్ట్ విషయాలు కలిసి మాట్లాడడానికి. పోయినసారి ఉన్నోళ్ళు 30 బ్రిడ్జిలు కట్టాలని నిధిని సమకూర్చారు. అందులో 10 కట్టాను. అవి కూడా సగంలో ఆగిపోయాయి. మార్కులు అయితే రోడ్లు వేస్తారంటారు కదా. నేను రోడ్లు వేయకుండానే కోట్లు కోట్లు బ్యాంకులో దాచుకున్నానంటే చూడండి. తమ్ముడు, పోయినసారి నాకు వచ్చిన డబ్బుల్లో ఒక వాటా సీఎంకి ఇచ్చాం. మీకు కూడా ఎంత డబ్బు కావాలో సిగ్గుపడకుండా అడగండి. లంచమా? యు మీన్ లంచం? ఐ మీన్ కరప్షన్. లంచం అనే మాటని నా నోటితో నేనెలా చెప్పను? అందువలన టవలెట్ ఇవ్వండి. చేయి లోపల వదలండి. ఎన్ని వేళ్లు పట్టుకున్నారయ్యా? వెళ్ళినెక్కడయ్యా పట్టుకున్నాడు? మళ్ళీ మొత్తం చెయ్యినే పట్టుకున్నాడయ్యా. ఏంటయ్యా ఇది అన్యాయంగా ఉంది. మొత్తం డబ్బుని అడిగితే మేమెక్కడికి వెళ్దాం? అర్థం కాలా? 5 సంవత్సరాల నుంచి మీరు కొట్టేసిన డబ్బంతా 36% వడ్డీ వేసి 24 గంటల లోపల నాకు సెటిల్ చేయకపోతే 12 గంటల లోపే నేను మంత్రి సభని మార్చేస్తాను. రే ముసలోడా, అగ్గిపెట్టుందా? ఇదిగోండి. ఎవరు నీ బాబు వెలిగిస్తాడా? వెలిగించరా ఎదవా. ఇదిగో వెలిగిస్తున్నాను. ఏంటి బాబు, వచ్చినగానే కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నావు, ఇప్పుడేంటంటే తల కింద మారిపోయావు? ఏంటి తమ్ముడు కాళ్ళనే చూస్తున్నావు? కాల్లో ఏదో ఒకటి తగ్గుతున్నట్లు ఫీలింగు. అర్థమయ్యింది, అర్థమయ్యింది. కావలసింది సిగ్గుపడకుండా అడిగి తీసుకో తమ్ముడు. మేము రెడీ. అమ్మా! లేక ఎంత ధైర్యం ఉంటే ఒక సీఎంని పట్టుకొని ఈ రాష్ట్రంలో నియోజకవర్గాలు ఎన్ని అడుగుతావు? అన్నా, మీరిప్పుడు సీఎం అన్నా. ఇదంతా మీకు తెలుసుండాలన్నా. ఇవన్నీ తెలియకపోవటం వల్లేరా నేను సీఎం అయ్యాను. సరే, కొందరు ఇలా చూపిస్తారు, కొందరు ఇలా చూపిస్తారు, కొందరు ఇలా చూపిస్తారు, మరి కొందరు ఇలా కూడా చూపిస్తారు. కానీ ఇవన్నిట్లా కాకుండా విచిత్రంగా మీరు ఇలా చూపిస్తున్నారే ఏంటి? ఇదా ఒక ఎమోషన్ వచ్చిందిరా. నాకు తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా? సరే, అలా ఇలా కష్టపడి సీఎం అయిపోయాము. నేనయ్యాను. అయిపోయారు, సీఎం అయిపోయారు. ముఖ్యమంత్రిగా మీరు చేయబోయే మొదటి కార్యం ఏంట్రా ప్రశ్న ఇది? ఒక సీఎంని పట్టుకొని ఏమడుగుతున్నాను? సీఎం అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏం చేస్తారు? అసలు ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలి? ఏమి చెయ్యాలి? ఏం చేయాలన్నా? ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి.